వికారాబాద్ జిల్లా మర్పల్లిలో ఓ హోటల్ పైకప్పు స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో భోజనం చేస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు 17 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు స్థానికులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. శిథిలావాసకు చేరిన బిల్డింగ్లో ఈ హోటల్ నడుస్తుండగా బాధితులు లోపల భోజనం చేస్తుండగా పెచ్చులూడిపోయి ఉన్న స్లాబ్ ఒక్కసారిగా వారిపై పడింది. భారీ శబ్దం రావడంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం. అయితే ఇక్కడ జరిగినటువంటి మర్పల్లి ఘటన సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు మర్పల్లి ఘటనకు సంబంధించి పూర్తిగా బాధితులు ముగ్గురేమో పెద్దవాళ్ళు, అడల్ట్, ఒక అమ్మాయి కూడా గాయపడ్డట్టు తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా హాస్పిటల్లో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? రైట్ రవిచంద్ర, వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో ఒక హోటల్లో ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో భోజనం చేయడానికి ఎప్పటిలాగానే వాళ్ళు భోజనం చేయడానికి ఆ హోటల్కి వచ్చారు. ఆ హోటల్కి వచ్చి ముగ్గురు భోజనం చేస్తూ ఉండగా ఒక అమ్మాయి కూడా ఉంది, 15 ఏళ్ళ అమ్మాయి. వాళ్ళు భోజనం చేస్తుండగా ఒక్కసారిగా ఈ యొక్క పైన ఉన్న స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. కూలిపోవడంతో హఠాత్తుగా శబ్దం రావడంతో భయాందోళనకు గురై వాళ్ళు బయటికి వెంటనే పరుగులు తీశారు. వారితో పాటు ఆ హోటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పరుగులు తీసిన పరిస్థితి. అయితే అది చాలా బలమైన స్లాబ్ కాబట్టి రేకులు లేకపోతే ఇంకా వేరే గుణపెంకులు అయితే ఏం కాకపో, కానీ స్లాబ్ చాలా బలంగా ఉండడంతో దాని కింద ఇరుక్కున్నారు. ఇరుక్కున్న వెంటనే స్థానికులు వెంటనే అలర్ట్ అయిపోయి వాళ్ళందరినీ కూడా లాగడానికి ప్రయత్నం చేశారని వాళ్ళ వల్ల కాలేదు. వెంటనే అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ జేసీబీని తెప్పించి జేసీబీ సహాయంతో వాళ్ళందరూ కూడా ఆ యొక్క భవన శిథిలాలన్నీ కూడా బయటకు తీసి వాళ్ళను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్తే వారి పరిస్థితి విషమంగా ఉండడంతో సంగారెడ్డి ఆసుపత్రులకు తరలించినట్టు తెలిసింది. అందులో ఒకరు మనకు మరణించినట్టుగా, చాలా విషమైన పరిస్థితి ఉంది వాళ్ళది. అయితే ఒక వ్యక్తి మరణించినట్టుగా సమాచారం తెలుస్తుంది. ఇంకొక వ్యక్తి ఆరోగ్యం కూడా చాలా బాగాలేదు, ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నదని. మొదటగా అయితే మామూలు గాయాలయ్యాయి అని అంటున్నారు, కానీ అది స్లాబ్ కావడంతో తీవ్రమైన గాయాలయ్యాయి. కాబట్టి ఇక్కడ పోలీసులు వెంటనే వచ్చారు. పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు, కేసు నమోదు చేసుకున్నారు. బిల్డింగ్ ఓనర్ సంబంధించి ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యంగా వివరించాడు. చాలా రోజుల నుంచి ఆ బిల్డింగ్ అంతా పాతగా ఉంది, స్థానికులు ఇదివరకే చెప్పారంటే ఈ బిల్డింగ్ బాగలేదు, వెంటనే మళ్ళీ తీసేసి కొత్తది నిర్మాణం చేయమని. రాజ్ కుమార్, ఎక్కడ ఇలాంటి ప్రమాదాలు జరిగినా కూడా అధికారులు తుతుమంత్రంగా అక్కడికి వెళ్ళడం, ఇవి పాత బిల్డింగ్లు, వీటిని శిథిలావాసకు వచ్చాయి, వీటిని తొందరలోనే రిమూవ్ చేస్తాం, మళ్ళీ కొత్త బిల్డింగ్లకు పర్మిషన్ ఇస్తామని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే కనుక అధికారులు పూర్తిగా నిస్సహాయంగా మారిపోయినట్టు అనిపించట్లేదు? ఎస్, కరెక్టే. మనం చూస్తాం అక్కడక్కడ. ఇప్పుడు ఇది వికారాబాద్ కావచ్చు, ఆ జిల్లాలో ఎక్కువగా మనం చూస్తాం పాత ఇండ్లు ఉంటాయి. దాదాపు 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళ హౌజెస్ ఉంటాయి. ఎప్పుడో తాతల కాలం నాటి ఇండ్లు. ఆ ఇళ్లలో తక్కువ రేటుతో వ్యాపారాలు నడపడం, హోటల్ నడపడం, ఇళ్లలో ఉండడము, అధికారులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించడం. ఎందుకంటే బిల్డింగ్ పర్మిషన్ కానీ ఇవ్వడం కావచ్చు, లేదా పాతవి కూలగొట్టడం కావచ్చు. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, సో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు, ఏదో సంఘటన జరిగినప్పుడు అధికారులు రావడము, చెక్ చేయడము, కఠినమైన చర్యలు తీసుకుంటామనడము, మళ్ళీ యథాస్థితి పాత స్థితి. సో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కొంతమంది తీవ్ర గాయాలు కావడం, కాళ్ళు చేతులు విరగడం, ఆ తర్వాత కొంతమంది చనిపోవడము, ఇలా మనం రాష్ట్రంలో చాలా సంఘటనలు చూస్తున్నాం. కేవలం అధికారుల యొక్క పర్యవేక్షణ లేకపోవడం. అధికారులు గ్రౌండ్ లో వీళ్ళు పర్యవేక్షణ చేసి, చెకింగ్ చేసి, ఏవైతే పాత బిల్డింగులు ఉన్నాయో, కూలిపోయే శిథిలావస్థకు చేరుకునే బిల్డింగులను వెంటనే డిస్మాంటిల్ చేయాలి, తీసివేయాలి. రూల్స్ ప్రకారం అయితే కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని కూడా చాలా మంది ఆరోపిస్తున్నారు. అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఆ ప్రమాదం జరిగింది. ఒకవేళ అక్కడ ఉన్న స్థానిక అధికారులు, మండల కావచ్చు, దానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగానే ముందుగానే ఇలాంటి హోటళ్లు గమనించి అది తీసేపిస్తే ఇలా జరగవు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగదు. కానీ స్పష్టంగా కనబడుతుంది మనం అధికారుల యొక్క నిర్లక్ష్యం. చాలా ప్రమాదాలు చూసాం. ఆ రోజు మాత్రం హడావుడి చేస్తారు, ఈ రోజు కూడా సంఘటన హడావుడి చేస్తారు, మీడియాలో మాట్లాడతారు, పేపర్లో చర్యలు తీసుకుంటామంటారు. ఈ రోజుతో రేపటితో క్లోజ్. ఆ తర్వాత పట్టించుకునే పరిస్థితుల్లో మళ్ళీ ప్రమాదం అయ్యేదాకా దీని గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి. రవిచంద్ర, మరిన్ని అప్డేట్స్తో మీ తోటికి వస్తాను రాజ్ కుమార్.